హలో గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో ఐపీఎల్ 2024 మ్యాచ్ టాక్స్. ఇవాళ వీడియో ఏంటంటే నిన్న జరిగిన మ్యాచ్ పంజాబ్కి ముంబైకి, దాని గురించి మాట్లాడదాం మనం ఇక్కడ. ముంబై ఇండియన్స్ వాళ్ళు అయితే ఒక థ్రిల్లింగ్ విక్టరీ అయితే సాధించారు. ఎందుకంటే లాస్ట్ వరకు టెన్షన్ అయ్యి ఎవరు గెలుస్తారనేది. ఎందుకంటే పంజాబ్ వాళ్ళు డెడ్ ఎండ్ వరకు వాళ్ళ హోప్ని వదులుకోకుండా చాలా మంచి బ్యాటింగ్ అయితే ఆడారు. అందుకే నేను ఇక్కడ ముంబై వాళ్ళు థ్రిల్లింగ్ విక్టరీ అని చెప్తున్నాను. సో ఒకానొక స్టేజ్లో మనం అందరం అనుకుంది ఏంటంటే 77కే 6 వికెట్స్ పడిపోయి పంజాబ్ ఈజీగా ఓడిపోతుందని అనుకున్నాం. బట్ ఇక్కడ పంజాబ్కి ఒక అతను హోప్ ఇచ్చాడు. అశుతోష్ శర్మ మంచి హోప్ ఇచ్చాడు. మైండ్ బ్లోయింగ్ బ్యాటింగ్ అయితే ఆడాడు. ముంబై ఇండియన్స్ వాళ్ళకి అయితే చుక్కలు చూపించాడు. ఒక ఊపు అయితే ఊపేశాడు. సో మరిన్ని మ్యాచ్ డీటెయిల్స్ మనం ముందు చూద్దాము. ముందుగా మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి గైస్. ఇక వీడియో అయితే స్టార్ట్ చేద్దాము. సో ముందుగా ఇక్కడ మ్యాచ్ విషయానికి వచ్చినట్టయితే టాస్ ఓడిపోయి ముంబై ఇండియన్స్ వాళ్ళు అయితే బ్యాటింగ్ అయితే వచ్చారు. బ్యాటింగ్ లో వాళ్ళకి ఓపెనర్ గా వచ్చిన ఇషాన్ కిషన్ వెంటనే వెనుతిరిగాడు. సో ఇక్కడ సూర్యకుమార్ యాదవ్, రోహిత్ శర్మ మధ్య మిడిల్ ఆర్డర్ పార్ట్నర్షిప్ చాలా బాగా అయితే 10 ఓవర్స్ వరకు చాలా బాగా వికెట్ ఇవ్వకుండా అయితే చాలా బాగా ఆడారు. బట్ ఇక్కడ స్ట్రైక్ రేట్ కంపేర్ చేస్తే సూర్యకుమార్ది, రోహిత్ శర్మది చాలా తక్కువ, చాలా చిన్నగా అయితే ఆడడం జరిగింది. ఎందుకంటే మిడిల్ ఆర్డర్ లో వీళ్ళు కానీ చాలా బాగా ఆడింటే ఇంకొంచెం స్కోర్ అయ్యేది. ఇంకా డెత్ ఓవర్ లో మీరు చూసినట్టయితే లాస్ట్ 6 ఓవర్స్ కి 74 రన్స్ అయితే కొట్టారు. డెత్ ఓవర్స్ లో చాలా బాగా ఆడారు. బట్ లాస్ట్ ఓవర్ అయితే మాత్రం హర్షద్ పటేల్ చాలా బాగా వేశారు. సో ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ లైనప్ చూసినట్టయితే మనం ఇక్కడ ఓపెనర్ గా ఇషాన్ కిషన్ అంతగా ప్రదర్శన చేయలేదు. బట్ ఇక్కడ రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాజ్ యూజువల్ చాలా బాగా ఆడారు మిడిల్ ఆర్డర్. తర్వాత వచ్చిన తిలక్ వర్మ కూడా చాలా బాగా ఆడారు. ఇంకా వాళ్ళ శైలిలో ఇంకా టిమ్ డేవిడ్, హార్దిక్ పాండ్యా వాళ్ళు ఎంత కంట్రిబ్యూట్ చేయాలో అంత ఫాస్ట్ గా కంట్రిబ్యూట్ చేసేవారు. ఇక్కడ నేను గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ పంజాబ్ బౌలింగ్ విషయానికి వచ్చినట్టయితే మెయిన్ బౌలర్ ఇక్కడ హర్షద్ పటేల్ ఇక్కడ ఎందుకో తెలియదు కానీ ముంబై ఇండియన్స్ కి వచ్చినప్పుడే అతను ఫైర్ అవుతాడు. ఇక్కడ నిన్న కూడా 31 రన్స్ ఇచ్చి 3 వికెట్స్ అయితే తీసుకున్నారు. ఇక్కడ మెయిన్ గా మనం లాస్ట్ ఓవర్ మనం మెన్షన్ చేయాలి. లాస్ట్ ఓవర్ లో 7 రన్స్ ఇచ్చి 2 వికెట్స్ తీసుకున్నారు. లేదా ఆ ఓవర్ కొంచెం లూజ్ ఓవర్ అయితే మాత్రం ముంబై ఇండియన్స్ 200 అయితే ఈజీగా టార్గెట్ చేసేసేవాళ్ళు. బట్ ఇక్కడ హర్షద్ పటేల్ కి మెయిన్ గా మనం మెచ్చుకోవాల్సింది ఏంటంటే ఒకానొక టైంలో హర్షదీప్ సింగ్, శామ్ కర్న్ రన్స్ కి వెళ్ళిపోతూ ఉంటే ఇతను మాత్రం కన్సిస్టెన్స్ గా లాస్ట్ 2 ఓవర్స్, ఫస్ట్ 2 ఓవర్స్ కొంచెం స్కోర్ ఇచ్చినా కానీ లాస్ట్ 2 ఓవర్స్, థర్డ్ ఓవర్, ఫోర్త్ ఓవర్ అతను వేసాడు కదా స్పెల్ లో, ఆ ఓవర్స్ మాత్రం చాలా అంటే చాలా బాగా వేశాడు. ఓకే, ఎట్టకేలకి ముంబై ఇండియన్స్ వాళ్ళని అయితే 192కి కట్టడి చేశారు. 190 టార్గెట్. ముంబై ఇండియన్స్ వాళ్ళు చాలా మంచిగానే బ్యాటింగ్ వాళ్ళ ఫామ్ లోనే ఉన్నారు కాబట్టి మంచిగానే ఆడారు. రోహిత్ శర్మ, సూర్యకుమార్, ఇషాన్ కిషన్, తిలక్ వర్మ నుంచి మంచి పార్ట్నర్షిప్ అయితే వచ్చింది. మంచిగా బాగా ఆడారు. ఇక చేజింగ్ కి దిగిన పంజాబ్ వాళ్ళు ఆ, ఎంత ఎంత ఘోరంగా ఆడారంటే అంత ఘోరంగా ఆడారు. టాప్ 4 బ్యాట్స్మెన్స్ లో టాప్ 3 ముగ్గురు వచ్చి ఫారెన్ ప్లేయర్స్, ముగ్గురు ఫెయిల్ అయ్యారు. ఇక్కడ ఒకానొక స్టేజ్ లో అయితే 13 బాల్స్ లోనే 4 వికెట్స్ కోల్పోయారు. ఇక్కడ ఎకనామిక్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాకి మంచి క్రెడిట్స్ ఇవ్వాలి. బుమ్రా, కాడ్జా ఇద్దరు చెరొక 2 వికెట్లు తీసుకున్నారు. ఫస్ట్ వేసిన 13 బాల్స్ లోనే 4 వికెట్స్ అయితే తీసుకున్నారు. అక్కడే అర్థమైపోయింటది మీకు మ్యాచ్ అనేది ఓడిపోద్దని చెప్పి. బట్ ఇక్కడ ఇక్కడ మిడిల్ ఆర్డర్ లో చూసుకుంటే శశాంక్ సింగ్, అశుతోష్ శర్మ చాలా అంటే చాలా బాగా ఆడారు. చాలా బాగా ఇక్కడ యంగ్ ఐపీఎల్ ప్లేయర్స్ వచ్చి వాళ్ళందరి టార్గెట్ T20 వరల్డ్ కప్ గా ఇండియన్ క్యాప్ కోసం చాలా బాగా ఆడుతున్నారు. అండర్ 19 బ్యాట్స్మెన్స్ చాలా అంటే చాలా మెచ్చుకోవాలి. మనం రీసెంట్ గా చాలా మందిని చూస్తున్నాం మనము. ఇక్కడ నితీష్ రెడ్డి కూడా SRH లో కూడా చాలా బాగా ఆడుతున్నాడు. ఎందుకంటే వాళ్ళ ఆందోళన ఇండియన్ క్యాప్ కోసం, ఇండియన్ ఇండియన్ ఆ, ఇండియన్ ఇండియన్ టీం నుంచి కాల్ వస్తుందని చెప్పి వాళ్ళు చాలా అంటే చాలా బాగా ఆడుతున్నారు. ఇక్కడ జితేష్ శర్మ కూడా మధ్యలో మిడిల్ ఆర్డర్ లో ఏం సపోర్ట్ చేయలేదు శశాంక్ సింగ్ కి. బట్ ఇక్కడ అశుతోష్ శర్మ చాలా అంటే చాలా బాగా ఆడాడు. ఇక్కడ మనం మెయిన్లీ ఇక్కడ మెచ్చుకోవాల్సింది ఏంటంటే ఎకనామిక్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా అండ్ కాడ్జే కూడా స్కోర్కి వెళ్ళినా కానీ పర్లేదు, వికెట్లు అయితే తీశాడు. ఇక్కడ మెయిన్ ట్విస్ట్ ఏంటంటే పంజాబ్ కింగ్స్ కి కెప్టెన్ అయిన శామ్ కర్న్ ఓపెనింగ్ బ్యాట్స్మెన్ గా వచ్చాడు. ఎందుకు వచ్చాడో నాకైతే తెలియదు. ఎందుకంటే 4 ఓవర్స్ వేశారు కదా, అవసరం లేదు ఓపెనర్ గా రావడానికి. ఉన్నారు కదా మంచి బ్యాట్స్మెన్స్, పంపించచ్చు కదా. సో ఓపెనర్ గా అయితే వచ్చాడే కానీ ఏమైతే యూజ్ లేదు. బట్ ఇక్కడ ఇంకోటి ఏంటంటే బీసీసీఐ సెలెక్టర్స్ హార్దిక్ పాండ్యా బిహేవియర్ పైన చాలా అంటే చాలా డిసప్పాయింట్ అవుతున్నారు. ఎందుకంటే అది బౌలింగ్ లో రాణించలేకపోతున్నాడు, బ్యాటింగ్ లో రాణించలేకపోతున్నారు, యాజ్ కెప్టెన్సీలో కూడా ఫెయిల్ అవుతున్నాడు. సో బీసీసీ సెలెక్టర్స్ అయితే హార్దిక్ పాండ్యా మీద ఫుల్ ఫోకస్ గా ఉన్నాడు. అతని బిహేవియర్ అయితే మార్చుకోవాలి. మీరు చూసినట్టయితే కూడా లాస్ట్ 5 ఓవర్స్ లో కూడా అటు ఇటు చూస్తే రోహిత్ శర్మనే అందరు ఫీల్డర్స్ తో మాట్లాడి ఇది చేస్తున్నాడు కానీ హార్దిక్ పాండ్యా కామ్ గా ఉండి ఆ గ్రూప్ డిస్కషన్ లో చూస్తున్నాడు. సో ఇక్కడ అతను కొంచెం మార్చుకోవాలి. యాజ్ బ్యాటింగ్ పైన ఫోకస్ చేయాలి, లేదా బౌలింగ్ పైన ఫోకస్ చేయాలి. బౌలింగ్ అయితే అనవసరం. ఎందుకు నాకు తెలిసి అంటే బౌలింగ్ లో మన ఇండియన్ టీంలో చాలా మంది బౌలింగ్ ఉన్నది. సో బౌలింగ్ అయితే అనవసరము. బ్యాటింగ్ పైన కాన్సన్ట్రేషన్ చేసుకొని రోహిత్ శర్మ దగ్గర
చిన్న టిప్స్ తీసుకొని ముందుకు వెళ్తే మాత్రం చాలా బాగుంటుంది. నాకు తెలిసి నిన్న అతను లిటరల్లీ క్రైమ్ ఫేస్ అయితే పెట్టేశాడు. ఎందుకంటే మ్యాచ్ ఓడిపోయే సిట్యుయేషన్ అది. అతను ఆ యంగ్ యంగ్ ప్లేయర్ చాలా అంటే చాలా బాగా ఆడాడు. లాస్ట్ వరకు హోప్ అయితే ఇచ్చారు పంజాబ్ వాళ్ళకి. కొంచెం అటు ఇటు ఆ రబడా గాని, ఇంకొక 6 గాని కొట్టింటే లాస్ట్‌లో గాని ఈజీగా మ్యాచ్ అయితే విన్ అయిపోయేవాళ్ళు పంజాబ్ కింగ్స్. బట్ ఎక్కడో హార్దిక్ పాండ్యాకి సుడుంది కాబట్టి గెలిచాడు. సో, ఇది గమనించుకోవాలన్నమాట. బీసీసీఐ సెలెక్టర్స్ అయితే ఫోకస్‌గా ఉన్నారు హార్దిక్ పాండ్యా పైన. లెట్స్ సీ వాట్ హ్యాపెండ్ అనేది మనం ఇండియన్ టీమ్‌లో సెలక్షన్ చేసినప్పుడైతే చూడాలి మనం ఇంకా. ఇక పాయింట్స్ టేబుల్ విషయానికొచ్చినట్టయితే రాజస్థాన్ ఫస్ట్ ప్లేస్‌లో ఉంది. కేకేఆర్ అయితే సెకండ్ ప్లేస్‌లో ఉంది. ఇక్కడ ట్విస్ట్ ఏందంటే మోస్ట్ రన్స్‌లో ఎప్పుడు లేని రోహిత్ శర్మ టాప్ 3లో ఉన్నాడు. ఇది ముందుకు వెళ్తే బాగున్ను. ఈ ఇయర్ ఆరెంజ్ క్యాప్ తీసుకుంటే బాగుండని చాలా మంది ఫ్యాన్స్ అయితే కోరుకుంటున్నారు. యాస్ యూజువల్ కింగ్ కోహ్లీ దగ్గర ఆరెంజ్ క్యాప్ అయితే అలానే ఉంది. ఇక పర్పుల్ క్యాప్ విషయానికొచ్చినట్టయితే జస్ప్రీత్ బుమ్రా 3 వికెట్లు అద్భుతంగా తీసి 13 వికెట్లు తీశాడు. సెకండ్ ప్లేస్‌లో చాహల్ ఉన్నాడు. సో, ఇది గైస్ ఇవాల్టి వీడియో అనాలిసిస్ అన్నమాట. చాలా లేట్‌గా వీడియోస్ చేస్తున్నాను నేను. ఎందుకంటే లాస్ట్ వీక్ నేను తిరుమలకెళ్ళాను. సో, నాకైతే టైం కుదరట్లేదు వీడియో చేయడానికి. ముందుగా మన ఛానెల్‌ని ఫస్ట్ టైమ్ విజిట్ చేసినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి గైస్ మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. సీ యూ అంటిల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.